అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినో లేదో మీ మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు. ఎలా అనేది నేను చూపిస్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను ఇక్కడ గూగుల్ క్రోమ్‌లోకి వచ్చాను. గూగుల్‌లోకి వచ్చాను. వచ్చిన తర్వాత మనం ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా! ఈ సెర్చ్ బార్‌లో ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ పైన ఆల్రెడీ మీకు కనబడుతుంది. నేను టైప్ చేశాను. సో, ఈ ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో దాన్ని మీరు ఓకే చేయండి. ఓకే చేస్తే మనకి మొట్టమొదటిగా హెచ్‌టిటిపిఎస్ ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ అని వస్తది. ఈ వెబ్సైట్ లింక్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ రావడం జరుగుతుంది. సో, ఇలా ఉంటుంది వెబ్సైట్. ఓకే. మీకు ఇలా ఉన్నది కదా! ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే. ఇక్కడ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్ట్ టు ఎలిజిబుల్ ఫ్యామిలీస్ బిలాంగ్ టు యూసీ కేటగిరీ న్యూ హౌసెస్ అని ఉంది. ఇక్కడ చాలామందికి పట్టాలు, ఫొటోస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇందిరమ్మ ఇల్లు సంబంధించి. ఓకే. రేపే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈరోజు లిస్ట్ అనేది అయితే గ్రామ సచివాలయంలో ఉంటుంది. కొంతమందికి మొబైల్ కూడా వస్తుంది. మీరు చక్కగా ఇందులో చెక్ చేసుకోవచ్చు. అయితే మనం సెలెక్ట్ అయ్యామా లేదా, మనకి వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి. చూసారా? ఇక్కడ మోర్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అర్థమైందా? మోర్కి వెళ్ళి అప్లికేషన్ సెర్చ్ అనేది క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. 1 మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. 2 ఆధార్ కార్డ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. 3 అప్లికేషన్ ఐడి మీరు ఏదైతే ఇందిరమ్మ ఇల్లుకి ఫిలప్ చేసి ఇచ్చారో దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డ్ అని ఉంటుంది. ఆ కార్డ్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో, తెలంగాణలో ఉన్నవారు తెలుస్తుంది ఎఫ్ఎస్సి కార్డ్ అనేది. సో, మన దగ్గర ఒక మొబైల్ నెంబర్ ఉంది. దాన్ని బట్టి నేను చెక్ చేస్తాను చూడండి. మీరు కూడా ఇలా ఎంటర్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే. నాకు తెలిసిన ఒక నెంబర్ ఏదో ఎంటర్ చేస్తున్నాను. సో, ఇక్కడ గో అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ వచ్చినాయి చూడండి. కొంతమంది అప్లికేషన్స్ ఏం పెట్టుకున్నారో అప్లికేషన్ నెంబరు 207601 అని ఉంది. ఇక్కడ వచ్చేసి భగవత్పూర్ అని ఉంది. సూర్యాపేట, మొహమ్మద్ పాషా సర్వేయర్ నేము, సర్వేయర్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఉంది. వాళ్ళ నెంబర్లు ఎవరో. అలాగే ఈ అప్లికేషన్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది నెంబర్లు కూడా ఇందులో ఉండటం అయితే జరిగిందనమాట. అంటే ఈ సర్వేయర్ సంబంధించినటువంటి ఎవరైతే సర్వే చేశారో వారి అన్నీ కూడా ఇక్కడ ఉండటం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఇందులో రాలేదు, మీరు అప్పుడు ఏం చేయాలంటే ఈ మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ గ్రీవియన్స్ అని ఉన్నది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. దీనికంటే ముందు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. ఇక్కడ డెస్క్టాప్ మోడ్లో పెట్టి ఇక్కడ రాకపోతే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ ఇందాక ఉంది కదా, దాన్ని ఎంటర్ చేసి మీరు ఎవరైతే గ్రీవియన్స్ రాలేదో, అంటే మీ పేరు అందులో రాలేదో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ మీకు గ్రీవియన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఏంటి, మీ జద్దకు సర్వేయర్ వచ్చారు, మీ పేర్లు అందులో రాలేదు లిస్టులో. మీరేమైనా సాటిస్ఫై అయ్యారా లేదా, మీకు ఎటువంటి ఇబ్బంది ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే గైడ్లైన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే. అలాగే గైడ్లైన్స్ సంబంధించి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్, సర్క్యులర్స్, మెమోస్ కూడా ఉంటాయి. గ్రీవియన్స్ కూడా ఉంటుంది. సో, మీరు చక్కగా ఇక్కడ అన్నీ కూడా చదువుకుని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇప్పుడు లిస్టులో లేదనుకుంటే ఇక్కడ గ్రీవియన్స్ అనేది ఉన్నది కదా, దీనికి క్లిక్ చేసి మనం ఆ యొక్క ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది ఎంటర్ చేసి మన ఓటీపీ వచ్చిన నెంబర్ని అక్కడ మా ఇంటికి రాలేదు, మా ఇంటికి వచ్చినా కూడా తగిన పత్రాలు మేము ఇచ్చినా మాకు అర్హుల లిస్టులో లేవని మనం అక్కడ తెలుగులో రాసిన, ఇంగ్లీష్లో రాసిన సరిపోద్ది. ఇక్కడ ఉంటుంది పెద్ద వాయిస్ నోటు, అక్కడ టైప్ చేసి మనము సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వానికి వెళ్తే మరలా సర్వేయర్ను పంపించడం అయితే జరిగింది. చక్కగా చెక్ చేసుకోండి. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.